ఆనాఫిలాక్టిక్ షాక్. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఫీవరు ఇక బాడీ పెయిన్ తోనే హాస్పిటల్ కి వచ్చారు. డైక్లోఫినాక్ అనే ఒక పెయిన్ కిల్లర్ ఉంది. ఆ కొత్త డాక్టర్ మస్సుల్లో చేయాల్సిన ఇంజెక్షన్ ని మార్చి ఐవీలో చేశాడు. అది కూడా టెస్ట్ డోస్ చేయకుండా. అంటే ఏంటి? కండలో చేయాల్సింది నరాల్లో చేస్తే ఇలాగే అవుద్ది. ఓహ్, ఎంబీబీఎస్ పాస్ అవ్వకుండా జనరల్ ప్రాక్టీస్ కి వచ్చే వాళ్ళని డబ్బు సంపాదన కోసం వదిలితే ఇలాగే అవుతుంది. ఎవరేం చేయలేరు. సరే ఇప్పుడు ఏం చేయాలంట? నన్ను అడిగితే అది ఈ బాతు రోగం పేరుంది కదా, అదేంటి? H5N1. బాతు జ్వరం. అది చాలు. వీడికి వచ్చింది బాతు జ్వరం. బయట అందరికీ ఇదే చెప్తాను, నువ్వు కూడా అవునను. అందుకు వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ చేసిన సర్టిఫికేట్ కావాలి. ఓ, అడవిలా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక డాక్యుమెంటు పేపరు ఏమీ లేకుండా ఎంత పెద్ద హాస్పిటల్ గా చేసిన నాకు ఈ సర్టిఫికెట్లన్నీ మామూలు విషయం అయ్యా. ఇలా చూడు, బాతు జ్వరంతో వీడు చనిపోయాడన్న విషయం ఈ ఊరు వాళ్ళందరికీ తెలిస్తే భయపడి చేస్తారు. ఆ భయమే కదయ్యా మనకు పెట్టుబడి. అర్థమైందా? రా రా.